అందరూ కూడా ప్రైజ్ కాల్చి కాపాడి మరి ఒకసారి ఆయన పనులు చేసి బిడ్డకు సిద్ధపరిచారు. మనం చదువుకున్న భాగాలు చూస్తే ఎప్పుడు ఆచారంగా పనులు చేయలేకూడదు. దాన్ని మనం సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి, తప్పులన్నీ ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. చెప్పండి, ఏం చేయాలి? అప్పుడు ఒప్పుకోవాలి, ఇంకేం చేయాలి? ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే ఆయన పనులు చేయవేయాలి. అందుకని చదువుకున్నాం 11:25 ఆయన శరీరము ఆయన రక్తము నీ కొరకు నా కొరకే. ప్రకటన 11 చదవండి ఒకసారి. మళ్ళీ అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే. చదువుకున్న 7 వచనాలు. దీంట్లో నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము. ఈరోజు రక్షణ పొందారు, మానవసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, కానీ నీతిమంతులుగా జీవించట్లా, నీతిని కోల్పోతున్నారు. నీతిమంతులుగా ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళకి, రక్షణ పొందిన వాళ్ళకి, లేకపోతే దేవుని మందిరంలోకి వచ్చే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండాలి. మరి ఆ లక్షణాలు లేకపోతే బాప్తిసం తీసుకున్నా కూడా అర్థమే, దేవుని మందిరానికి వచ్చినా కూడా అర్థమే, దేవుని కానుకలు ఇచ్చినా కూడా అర్థమే. అందుకనే మనం ప్రార్థన చేసుకోవాలయ్యా, ఇంకా నీతిమంతులుగా ఉన్నా ఇంకా నీతిమంతులుగానే ఉండేటట్టు చేయ్యా, లోకంలో పడిపోకుండా ఉండేటట్టు చేయ్యా. అసలు నీతిమంతులుగా ఉండడానికి లక్షణాలు ఏంటి? కొన్ని లక్షణాలు క్లుప్తంగా ఒక అర్ధగంటలో మనం ముగించుకుందాం. నీతిమంతునికి ఉండాల్సిన లక్షణాలు, ఆ లక్షణాలు ఉన్నాయా లేవా? నీతిమంతులు అంటే రక్షణ పొందిన వాళ్ళకి, రక్షణ పొందిన అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళకి. ఈ లక్షణాలు లేకపోతే ఇక్కడ నుంచైనా ప్రభా ఈ లక్షణాలు నాలో ఉండేటట్టు చేయయ్యా. పేరుకి బాప్తిసం కాదు, లేకపోతే పేరుకి రక్షణ మందిరం కాదు, పేరుకి మందిరానికి రావడం కాదు, అవన్నీ నామకార్థపు క్రైస్తవులు చేస్తా ఉంటారు. మరి నిజమైన క్రైస్తవులు ఎలా జీవించాలి, ఎలా ఉండాలో చూద్దామండి. బైబిల్లో కొన్ని విషయాలు. కీర్తనలు 140:13 కీర్తనలు 140:13 నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. చాలు చాలు. నీతిమంతులు అనే మాట మనం చూసుకుంటున్నాం. ఇందాక ఆరాధనలో విమోచించిన వారికి ఏం మేలు వచ్చినాయి? ఏం మేలు వచ్చినాయి చెప్పండి. ఒకటి చెప్పండి. సంతోషం, సమాధానం. రెండోది చీకటి పోయింది, వెలుగు వచ్చింది. మూడోది పాపానికి దాసులు కొన్న దేవునికి దాసులు అయినా. ఇప్పుడు నాలుగోది దేవుని ఆలయాలకు, పరిశుద్ధాలయాలకి వచ్చాం. ఐదోది ఆయన సొంత జనం, సొంతైన జనం, స్వకీయ జనం, అందులో ఒక రాజ్యంలో చేర్చబడి పెడదాకా. మరి 5 లక్షణాల నుండి నీతిమంతులుగా మార్చబడ్డాం మనం ఈరోజు. మరి నీతిమంతులుగా ఉన్నప్పుడు ఎట్లా జీవించాలి? నీతిమంతులుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి? మొదటిగా ఏంటంటే చదవడం వల్ల ఒకసారి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. నీతిమంతులు ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుని కనపరచాలి, దేవుని గొప్ప చేయాలి ఎల్లప్పుడూ. అందుకనే దావీదు గారు అంటారు, చెప్పండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, అంతగా మంచికే. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించాను, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. ఎన్ని బాధలు వచ్చినా చెప్పండి, ఎంతమంది కొట్టినా, ఎంతమంది అవమానించినా, ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళగా ఉండాలి, దేవుని స్తుతించే వాళ్ళగా ఉండాలి. అయ్యా నాకు ఈరోజు ఆరోగ్యం బాగలేదయ్యా, నా కాలు నొప్పి పుట్టింది, నడవలేకపోతున్నా, నీకు స్తోత్రం అయ్యా అన్నాడు. అయ్యా నా కాలు బాగు చేయి, నా కాలు బాగు చేయకపోతే మందిరానికి
ఒకసారి కుటుంబంలో పరిస్థితి దారుణంగా ఉన్న సొంత అక్కజల్లే సొంత అన్నదమ్ములే అవమానించిన, లేకపోతే మన కుటుంబంలో ఏదైనా జరగకూడదు జరిగినా కూడా చెప్పండి, నిందలేయకూడదు, ఏడవకూడదు, బాధపడకూడదు. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు. అంతా మన మంచికే, అంతా మంచిగా. రాజుగారు అంట మంత్రి గారు ఏడకపోయారంట. అందరికి తెలిసిందే, మరోసారి చెప్తాం. రాజుగారు మంత్రి గారు ఏడకపోయారు. చెంకల్ని దుప్పిని వేటాడతాడు. అందులోకే రాజుగారు బాణం వెళ్తుంటే బాణం వెళ్ళని పొరపాటున పోకుండా ఆయన బట్టలు వేలికే కూర్చుకొని బట్టలు వేలు కట్ అయిపోయాడు. బట్టలు వేలు తెగి పడిపోయాడు. తెగి పడిపోతే రాజుగారు అన్నాడు, అయ్యో నా బట్టలు వేలు తెగిపోయిందిగా అని అంటే పక్కన మంత్రి గారు ఊరుకోకుండా ఏం కాదు రాజుగారు, అంతా నీ మేలుకేలే అన్నాడు. ఏమన్నా చెప్పండి, అంతా నీ మేలుకే. రాజుగారికి మామూలు కోపం రాలా, నేను ఏమి తెగి బాధపడి ఏడుస్తూ ఉంటే నా మేలుకే అంటావని వెంటనే నేను జైల్లో కాస్తానని ఇంటికి బాగుందని ఏం చేసిన అందరికి ఆ సైన్యానికి చెప్పి జైల్లోకి పంపించి, మంత్రి గారిని జైల్లోకి పంపించి మళ్ళీ తల్లారిండు. రాజుగారికి ఏమో అలవాటు వేడకపోవడం. మళ్ళీ బయలుదేరిండు బాణం పట్టుకొని ఎక్కడ చూసినా దుర్పిలు దొరకట్లా. అంతలోకి చుట్టూ ముగారు అడవి మనుషు. కత్తులు పట్టుకొని ముగి అబ్బా రాజుగారి బలేమన్నాడా, మన కొయ్యదానికి బలిద్దాం, రెండు తీసిపోదాం రెండని తీసిపోయారు రాజుగారిని చంపడానికి. తీసిపోతే అక్కడ ఒక బలిపేట ఉంది. బలిపేట మీద పడుకోబెట్టి ఫస్ట్ మొత్తం చూస్తున్నారు. అంతలోకి ఒక పెద్దలు వచ్చి నా కొయ్యదాల వచ్చి, ఈ రాజుగారిని బలియడానికి బలికిరాడు ఈ రాజుగారిని బలి మాట్లాడాడు. ఏంటి సంగతి అంటే, ఏంటి సంగతి, రాజుగారికి అంత బాగానే ఉంది కానీ ఏళ్ళు తక్కువైంది. పనికూడదు దించారు. అయ్యా నీకు బాగుందిలే, నీ బతుకు బాగుందిలే, పో అన్నారు. వెంటనే ఇంటికి వచ్చాడు. అబ్బా నిజంగా ఏలుంటే ఏమయ్యేది, బలిచ్చేవాళ్ళే. వెంటనే మంత్రిని నడిపించాడు జైల్లో నుంచి. మంత్రి నువ్వు అన్నది మంచిదే, నువ్వు అన్నది నా మేలుగా జరిగింది, బొట్టలు వేలు, మరి నీకు మేలు కాదుగా జైల్లోకి పెట్టడం, నీకు మేలు కాదుగా, నీకు కీడు జరిగింది అంటే మంత్రి అన్నాడు, అయ్యా రాజుగారు నేను జైల్లో ఉంటాం, నాకు కూడా మేలే అన్నాడు. ఏమన్నా చెప్పండి, ఎందుకయ్యా నీకు మేలైందంటే రాజుగారు నేను కూడా నీతో పాటు వచ్చేవాడిని, నన్ను జైల్లో పెట్టకపోతే నీకేమో ఏం తక్కువైంది వదిలిపెట్టేవారు, నాకు అన్ని బాగున్నాయి, నన్ను పనిచ్చేవాడు అన్నాడు. ఏమన్నా చెప్పండి, నేను చచ్చిపోయావన్నాను. అందుకనే ఇది చిన్న కథ మాత్రమే. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఏది జరిగినా కూడా గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా కుటుంబంలో జరగకూడని సంఘటనలు జరిగినా కూడా అది మన మంచిదే. అందుకే దేవుని స్తుతించుకోవాలి, దేవుని కనపరుచుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. ఎల్లప్పుడూ నీతి ముందు ఏం చేస్తారు చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటారు. ఏది జరిగినా సరే. మా అమ్మగారు మా నాన్నగారు వాక్యం పరిచయ చివరిలో బాగా చేసేవారు. ఎన్నోసార్లు చెప్పాడు, ఏమంటే మేము చనిపోయినా ధైర్యంగా చనిపోతాం, మా గురించి ఎవరు ఏడమాకండి, కులంలో కానీ లేకపోతే ఇంకేం కానీ తినాలు అయ్యి చేయమాకండి, ఇవన్నీ మాకు ఇష్టం లేదని ముందే చెప్పారు. దాని గురించి మమ్మల్ని ఎంతో మంది మాట్లాడినారు. అయినా కానీ వాళ్ళ మాట ప్రకారం కొన్ని కట్టుబాట్లు ఉండి దేవుని బిడ్డలుగానే కొంతమంది కొబ్బరికాయ కొట్టలేదన్నారు, కొంతమంది అన్నారు, సమాజంలో పోయేటప్పుడు రకరకాల మాట్లాడారు. కానీ వాళ్ళ మాటల ప్రకారం మేము జీవించాం. ప్రతి దానికి కూడా కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు ఆరోగ్యం బాగలేక ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయినప్పుడు కూడా దేవుని స్తుతించాలి. చనిపోతే ఏం చేయాలి చెప్పండి, పరలోక రాజ్యంలోకి వెళ్తారు. ఒకళ్ళు బతుకుంటే ఎన్నో బాధలు ఉంటాయో, ఎన్ని శ్రమలు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. మా అమ్మగారు వాళ్ళు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు, అయ్యా నేను బతికితే నేను జీవితాంతం బెడ్ మీదనే ఉండాల్సి వచ్చేదేమో, చనిపోవడం మంచిదే, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడి దగ్గరకు పోతున్నాను అన్నది మాత్రం. మరిపాలు నేను వెళ్ళేటప్పుడు మా చిన్నతమ్ముడు కూడా వచ్చాడు. హాస్పిటల్కి పోతే మా అమ్మగారు సంతోషంగా, అయ్యా దేవుని మాత్రం మర్చిపోవద్దు, దేవుణ్ణి మందిరాన్ని మర్చిపోవద్దు అన్న. నిజంగా ఆ టైంలో కూడా సంతోషమే, ఆ టైంలో కూడా దేవుని కనపరచడమే. అందుకనే మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితుల్లో సరే ఏం చేయాలి చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడు కూడా దేవుని స్తుతించాలి. అందుకనే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణం మాత్రమే ఉన్న సమస్తమా
చేసిన ఉపకారాల్లో దేనిని కూడా ఈరోజు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళంగా ఉన్నారు. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవానికి స్తోత్రం అన్నారు. ఈ మధ్య ఒక బ్రదర్ని కొట్టారు బాగా, విజయపల్లి రాజు బ్రదర్. వెంటనే మేము వెళ్ళడం జరిగింది, పరామర్శించడం జరిగింది, అక్కడ ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడడం జరిగింది. ఆ బ్రదర్ అన్నారు కదా, ఏం జరిగినా నా మంచి, కొట్టినా కూడా నేనైతే ఒక మాటను ఒకరు తిట్టం, ఒకరేమి అను, నిజంగా ధైర్యంగా ఇంకో కనబడిన దెబ్బలు ఉంటాయి. కొన్ని కారణాల వల్ల జరిగింది ఆ పరిస్థితి. అయినప్పుడు కూడా దేవునికి మాత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానకూడదు. కృతజ్ఞతాస్తుతులు ఏ విధంగా చెల్లించాలి? సంవత్సరం అంతా కాచి కాపాడండి కదా దేవుడు. ఏ విధంగా చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు? సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా కుటుంబంలో కూడిక పెట్టుకోవాలి. కుటుంబంలో దేవుడు ఘనపరిచినందుకు, దేవుడు మమ్మల్ని పిల్లల్ని ఘనపరిచినందుకు, సజీవంగా ఉంచినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మందిరంలోకి రావాలి, మందిరంలో గడపాలి. అంత మాత్రమే కాకుండా మన కుటుంబంలో కూడా దేవుడిని ఘనపరచాలి. కుటుంబంలోకి దేవుని బిడ్డలను ఆహ్వానించాలి, దేవుని సేవకులను ఆహ్వానించాలి. కుటుంబంలో దేవుని సన్నిధిని చేసుకోవాలి. అన్ని ఉంటాయి కానీ దేవుని సన్నిధి మాత్రం కుటుంబాల్లో ఉన్నట్ల. అందుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళంగా మనం ఉండాలి. నీతిమంతులు అర్థం చేస్తారు. చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు అంటే నా అర్థం ఏంటంటే నీతిమంతులు కాదని అర్థం, లోకంలో కలిసిపోయారని అర్థం. మొదటిగా నీతిమంతులు ఏ విధంగా ఉంటారు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటారు. రెండో చూద్దారండి, రెండో విషయం సామెతలు 11:28. సామెతలు 11:28. ధనమును నమ్ముకున్నవాడు వాడైపోవును, నీతిమంతులు చిగురాకువలే. నీతిమంతులు అంటే చిగురాకువలే. చెప్పండి, రెండో విషయం నీతిమంతులుగా ఉండాలి అంటే వృద్ధిలో ఉండాలి. చిగురాకువలే. చిగురాకు అంటే ఏంటి చెప్పండి? చిగురాకు అంటే ఒక మొక్కేసాను అనుకోండి, ఇంత చెప్పుకున్నాం, చిగురు రావాలి, కొత్త చిగురు రావాలి. రోజుకు ఒక మొక్క, రోజుకు ఒక ఆకు, ఫలాలు ఫలించడం. ఈరోజు నీతిమంతులుగా ఉన్నాం, రక్షణ పొందిన బాప్తిసం తీసుకున్నాం, మందిరాన్ని మర్చిపోతే అట్లా? మందిరానికి రాకుండా ఇంట్లోనే ఉండుకుంటూ ఎట్లా ఉంటే చిగురాకులాగా ఫలించినట్టు లెక్క. అంటే ఎండిపోయిన జీవితం అన్నమాట. చెప్పండి, ఏ జీవితం అంటే అది? ఎండిపోయిన జీవితం. చాలా మంది ఎండిపోతున్నారు. ఎండిపోయింది అక్కడ పంపిస్తారు. ఎండిపోయిన చెత్త చెదాల మొక్కలు లేకపోతే కొమ్మలు నరికి అగ్నిగుండంలో అవే పడతారు. ఇంకా నీతిమంతులుగా ఉండి రక్షణ పొంది వృద్ధి నొందకపోతే చిగురాకు వలే. ఏ ఆకంట చెప్పండి? చిగురాకు వలే. యేసేపు గురించి చెప్పుకుంటూ యేసేపు ఫలించేది 100 కొమ్మ. 46వ అధ్యాయం ఆదికాండం 46 చూద్దామండి. ఆదికాండం 46 క్షమించండి, 49:22 చదవండి. 49:22. యేసేపు ఫలించని కొమ్మ, ఓట ఎంత ఫలించని కొమ్మ. ఓట అంటే మందిరం. ఓట అంటే ఏంది? మందిరంలోకి వస్తే ఫలిస్తావు, మందిరంలోకి రాకపోతే నీళ్ళు ఉండవు, ఆహారం ఉండదు, ఎండిపోతావు. యేసేపు ఫలించని కొమ్మ, ఓట అంట. ఓట కీర్తనలు 52:8 దావీదు గారు అంటారు కదా, కీర్తనలు 52:8 చదవండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. చెప్పండి, ఏ చెట్టు అన్నా? పచ్చని ఒలీవ చెట్టు. దేవుని మందిరంలో ఒలీవ చెట్టు ఎండిపోదు, ఎప్పుడు కూడా ఫలాలే. ఈరోజు నీ జీవితం ఎట్లా ఉంది? బలంలో చేసినప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు? ఎండిపోతున్నావా? ఫలిస్తున్నావా? ఒలీవ మొక్కలాగా అభివృద్ధి చెందుతున్నావా? అప్పటికప్పటికి క్షీణించిపోతున్నావా? సైతం ఏం చేసిందంటే నీళ్ళు అందకుండా చేసింది. సైతం ఏం చేసింది చెప్పండి? ఆ ఓట దగ్గర దేవుని వాక్యాన్ని లేదా దేవుని మందిర అనుభవాన్ని లేకుండా చేసింది. ఈరోజు మనం ఫలించని ఓడగొమ్మలాగా, నేనైతే పచ్చని ఒలీవ మొక్కలాగా, వాడబారని ఆకులాగా. ఏ ఆకులాగా? వాడబారని. ఒక పాట ఉంటుంది, వాడబారని
వల్లే దిన దినము బలము బెదరు వాడవారని ఆకు వల్లే దిన దినము బలము బెదరు జీవజలపు నది ఒడ్డున వృక్షము వలె పెరిగెదరు జీవజలపు నది ఒడ్డున వృక్షము వలె పెరిగెదరు ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా యేసుని స్తుతించువారు నిత్య జీవము పొందెదరు యేసుని స్తుతించువారు నిత్య జీవము పొందెదరు ఎప్పుడు కూడా ఎప్పుడు దినం దినం చెప్పండి వారం వారం కాదు ఆదివారం ఆదివారం కాదు ఎప్పుడంట దినం దినం ఈరోజు ఫలించేది ఓటకొమ్మలు నేనైతే దావీదులాగా మనం నేనైతే పచ్చని ఒలీవ మొక్క వలె పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను ఇంకా ఉంది కింద నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను నిత్యము ఒకటోది చెప్పండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా లేదా ఆయన మన దగ్గర దేవునికి గణపరుస్తున్నామా సంవత్సరానికి ఒకసారైనా దేవుని గురించి ప్రకటిస్తున్నామా మన గృహంలో గృహకుడి కలిగి ఉంటున్నామా డిసెంబర్ వచ్చింది కొన్ని నెలలో ఇంకా ప్రార్థన లేదు ప్రార్థన పెట్టుకుంటే ఏమైతే ఇంట్లో ఉన్న సైతాన్ని బాధ గుర్తుపెట్టుకోండి ప్రార్థన పెట్టుకుంటే సంవత్సరంలో ఒక్కసారైనా ప్రార్థన పెట్టుకుంటే మన కుటుంబాల్లో ఉన్న సైతాను శక్తులు తొలగిపోతా ఉంటాయి కుటుంబాల్లో దీవెన ఎందుకు దేవుని బిడ్డలు వస్తారు దేవుని పిల్లలు వస్తారు దేవుని సేవకులు వస్తారు సేవకుల మధ్యలో అడుగు పెట్టి సేవకుల మధ్యలో ఉంటే అదంతా ఆశీర్వదకరం దీవెనకరం రెండోది నీతిమంతులు ఏం చేయాలి చెప్పండి నీతిమంతులు ఏం చేయాలి పచ్చని ఎండిపోతున్నావా లేకపోతే ఒలివ మొక్కలాగా ఉంటున్నావా మూడో చూద్దామండి సామెతలు 28:1 సామెతలు 28:1 ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోను నీతిమంతులు సింహం వలె ధైర్యముగా చెప్పండి నీతిమంతులు అంటే ఎట్లా ఉంటారు సింహం వలె ధైర్యముగా సింహాన్ని చూడండి ఆకలి అయినా సరే అది చేతకాపోయిన ధైర్యంగా ఉన్నది ముందుకు పోతుంటే ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎటువంటి పరిస్థితి ధైర్యముగా ఈరోజు ప్రతి విషయంలో ధైర్యముగా ఉండాలి ధైర్యముగా దేవుని సన్నిధిలో ధైర్యముగా ఉండాలి ధైర్యముగా దేవుని స్తుతించాలి దేవుని ఆరాధించాలి దేవుని గణపరచాలి నీతిమంతులకి లక్షణాలు ఏంటి నీతిమంతులు ధైర్యంగా ఉంటారు కొంతమంది పిరికిగా ఉంటారు కొంతమంది భయంతో ఉంటారు కొన్నిసార్లు రక్షణ పొందుతారు బాప్తిసం తీసుకుంటారు అన్ని చెడ్డకాలు వస్తూ ఉంటాయి భయపడతా ఉంటారు ఒక బ్రదర్ ఫోన్ చేశారు నాకు ఈ మధ్య ఫోన్ చేశారు జగ్గేపేట నుంచి అన్న రాత్రి ఎట్లా వచ్చిందన్న నన్ను ఎవరో నడుతున్నట్టు వచ్చిందన్న ఏమొచ్చిందంట కదా ఆయన పైన కొండ మీద ఉండంట ఎవరో నడుతున్నట్టు వచ్చింది పోయి నీళ్ళలో పాడంట మునిగిపోతా ఉన్నాడంట అన్న ఏంటన్నా ఈ కళ వచ్చింది ఎట్లా వచ్చిందంటే నేనన్నా నువ్వు ఎప్పుడు దేవుని స్థితించాలి దేవుని గణపరచాలి సైతాన్ని నిన్ను నీళ్ళలో ముంచడానికి నీళ్ళలో చంపడానికి ప్రయత్నం చేస్తుంది నువ్వు రక్షణ పొందావు బాప్తిసం తీసుకున్నావు సైతాను అటువంటి కళలు తీసుకుని వస్తుందంటే దాని ఏంటంటే నువ్వు లోక ఆశల్లో ఉన్నావేమో లోక తలంపుల్లో ఉన్నావేమో జాగ్రత్త అని చెప్పడం జరిగింది నిజంగా నీతిమంతులు ధైర్యంగా ఉండాలి నీతిమంతులు ఎటువంటి పరిస్థితి అయినా కళలో చూసి భయపడకూడదు లేకపోతే ఇంకా ఏ పరిస్థితులు చూసి భయపడకూడదు కుటుంబ పరిస్థితులు చూసి భయపడకూడదు అయిపోయింది ఇక జరగాల్సింది చూద్దాం ఇక రేపు ఏం చేయాలో ఆలోచించండి కొన్ని అయిపోయింది జరిగిపోయింది అవి మళ్ళీ తిరిగి రావు ఎప్పుడు చూసా అయ్యా ఎట్టయిందయ్యా అనొద్దు ఇక జరగాల్సిందేంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి ధైర్యంగా ముందుకు రావు నీతిమంతులంట ఎట్లా ఉండాలి చెప్పండి సింహం వలె సింహపు పిల్లలు లేపి గలవై ఆకలి వలన చెప్పండి
యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కలగదు. దేవుని ఆశ్రయించాలి, అప్పుడే ధైర్యం వచ్చింది. చూద్దాం 4వ కీర్తనలు 64:10. కీర్తనలు 64:10. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు వచ్చేది. 4వ ఆశీర్వాదం ఏంటంటే నీతిమంతులు చెప్పండి యెహోవాను బట్టి సంతోషించి ఆయన శరణు, ఆయన రెక్కల కిందకు వస్తారు. ఆయన రెక్కల కింద ఆయన దాగు చోటులో చెప్పండి. ఏంటిదా దాగు చోటు? ఏంటిదా దాగు చోటు? ఆయన మందిరమే, ఆయన ఇల్లే, దాక్కునే స్థలం, భద్రపరచబడే స్థలం, కొండ కోట, నా కేడము. దావీదంటున్నాడు ఎన్ని కూడా నీతిమంతులు యెహోవాను బట్టి. ఈరోజు దేన్ని బట్టి విచారంగా ఉన్నావు? దేన్ని బట్టి బాధపడుతూ ఉన్నావు? ఎప్పుడు చూసినా ఎవరితో మాట్లాడినా సనుక్కోవడం, కొనుక్కోవడమే. అది జరగలా, ఇది జరగలా, అది చేయాలా, ఇది చేయాలా, సంతోషం లేదు. ఉన్న స్థితిని బట్టి, నీకు ఏ స్థితి ఉంటే ఆ స్థితిని బట్టి ఉన్న దాంట్లోనే హ్యాపీ. చెప్పండి, ఉన్న దాంట్లోనే సంతోషంగా కూర చేసుకోవడం లేదా, పచ్చడే తృప్తి కాదు. నాకు అది లేదే, నాకు ఇది లేదే, నేను అన్నదంటే నీ గడిపే మాడిపో. ఉన్న దాంట్లోనే తృప్తి, ఉన్న దాంట్లోనే దేవా నాకు ఈ స్థితి ఇచ్చావయ్యా, చాలయ్యా, ఈ స్థితి ఇచ్చావు. ఈ స్థితి కూడా లేకుండా ఎంతో మంది ఉన్నారయ్యా, వాళ్ళలాగా నన్ను ఉంచలా ప్రభా. ఉన్న స్థితిలోనే ప్రభుని స్థితించినట్టు. అందుకనే యెహోవాను బట్టి నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఆరోగ్యం బాగా, నాకు అది చేయాలా, నాకు ఇది చేయాలా, లేకపోతే నాకు పలానా అరికాల నుంచి అన్ని సమస్యలే అనుకుంటూ బాధపడుకుంటూ కొనుక్కుంటూ ఉండేదానికంటే ఈ ఆరోగ్యం బాగా పోయినా నువ్వు ఇచ్చిన స్థితిని బట్టి నీ మందిరంలో ఉండేటట్టు చేయ్యా, నీ మందిరంలో ఆనందం చేయ్యా, నీ మందిరంలో సంతోషం చేయ్యా. నిన్ను బట్టి నీ శరణు వచ్చే బిడ్డగా. ఎవరు శరణు వచ్చారు చెప్పండి? దేవుని శరణు, దేవుని ఆశ్రయించాలి. 4వ లక్షణం ఏంటంటే యెహోవాను బట్టి. ఈరోజు మనం దేని గురించి కూడా బాధపడకూడదు. దేని గురించి కూడా ప్రతి దాంట్లో కూడా సంతోషంగానే ఉండాలి. ఇంతకుముందు చెప్పా ఒకసారి, లోపల ఎంత బాధ ఉన్నా చెప్పండి పైకి నవ్వుకుండా ఉండాలి. లోపల ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుకుండా ఉండాలి. అది దేవుడు ఇచ్చిన సంతోషం. అందుకనే భక్సింగ్ గారిని విలేశారు, మొత్తం విలేశారు. ఇంట్లో నుంచి, కులంలో నుంచి, ఊర్లో నుంచి విలేశారు. అటువంటి పరిస్థితుల్లో ఆ భక్సింగ్ గారి మేనమామ ఒక ఆయన వచ్చినాడు. మేనమామ వచ్చి అయ్యా ఏం కాదు మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తావు. ఇదిగో నువ్వు ఒక త్రాసులో కూర్చో, ఒక పక్కన కూర్చో. నువ్వు ఎంత బలమన్నావో అంత బంగారం ఇంకో త్రాసులో తోస్తావు. ఇగో ఈ బంగారం అంతా నువ్వెంత బలమన్నావో అంత బంగారం నీకు ఇస్తావు, మా కూతుర్ని ఇస్తావు, పెళ్లి చేస్తావు. దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టు అన్నాడు. చెప్పండి ఏమన్నారు? దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టు, దేవుని వదిలిపెట్టు, నీకు అవన్నీ ఇస్తావు. నువ్వు ఒకవేళ నీకు నిజంగా దేవుణ్ణి అంగీకరించినా పర్వాలేదు, కానీ నీ భక్తి ఇంట్లోనే, బయట అసలుకి బైబిల్ తీసుకొని కనపడకూడదు, చర్చికి పోకూడదు. ఇంట్లో భక్తి చేసుకో, ఇంట్లో ప్రార్థన చేసుకో. ఎంతో మంది ఎన్నో బలవంతాలు చేశారు. అయినా కానీ మొత్తం కట్టు బట్టలతో ఆ మద్రాసు బీచ్ లో రోడ్డు మీద చెనకాయలు తిరుగుకుంటూ వచ్చి ఆలోచించి ఎప్పుడు స్థాపించి ఎప్పుడు మందిరాన్ని తర్వాత రకరకాలుగా పరిచయం విస్తరించారు. ఎంతమంది ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అవన్నీ తీసుకోకుండా దేవుని మందిరానికి దేవునికి ఖర్చు పెట్టి ఎప్పుడు పరిచయాన్ని అభివృద్ధి పరిచి. అది నీతిమంతులు యెహోవాను బట్టి. చెప్పండి, సంతోషం వాటిని బట్టి కాదు, ఈ లోకంలో ఉన్న బంగారాన్ని బట్టి కాదు, చెవుపోగులను బట్టి కాదు, మెడలో ఉన్న చైన్లను బట్టి కాదు. కొంతమంది అడుగుతా ఉంటారు, అది తీసుకో, క్రిస్మస్ వచ్చిందిగా, జనవరి వచ్చిందిగా, లేదా నా పుట్టినరోజు వచ్చిందిగా. అది కాదు అవన్నీ పక్కన పెట్టాడు. నేను దేవుని బట్టి, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆ ఆరోగ్యాన్ని బట్టి దేవుని బట్టి నేను సంతోషిస్తా. అది నీతిమంతుల లక్షణం. 5వ చూద్దామండి. 5వది నీతిమంతులు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం.
ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే. చెప్పండి, వాక్యాన్ని వినేవాళ్ళు కాదు నీతిమంతులు, వాక్య ప్రకారం జీవించే వాళ్ళు. వాక్యాన్ని వినటం కాదు ముఖ్యం, వాక్య ప్రకారం జీవించడం ముఖ్యం. ఇక నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తే భలే ఉంది, మంచిగా ఉంది, మంచిగా చెప్పానంటో కాదు, దాని ప్రకారం నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా లేదా? వాక్యాన్ని అనుసరించాలి, వాక్య ప్రకారం జీవించాలి, వాక్య ప్రకారం నడవాలి, వాక్య ప్రకారం నిలవాలి, వాక్య ప్రకారం దేవుని సన్నిధిలో గడపాలి. నీతిమంతులైతే చెప్పండి ఏం చేస్తారంట? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు. ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించారు. బైబిల్లో ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు. దేవుని వాక్య ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం నివసించారు. ఎవరు చెప్పండి? లోకస్వార్థ 1వ అధ్యాయంలో ఎవరా దంపతులు? ఎవరా దంపతులు? లోకస్వార్థ 1:6 చదవండి. జకర్యా, ఎలిజబెత్ చదవడమంట. జకర్యా, ఎలిజబెత్ పైన రాయబడి ఉంటుంది. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయముల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవచ్చు. దేవుని దృష్టికి, ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు, లేకపోతే పాస్టర్ గారి దృష్టికి కాదు, అయ్యగారి దృష్టికి కాదు, లేకపోతే పక్కన భర్త దృష్టికి, భార్య దృష్టికి కాదు, దేవుని దృష్టికి. రాత్రి కూడా అదే చెప్పుకున్నాము. ఇసుకే అంటున్నాడు, అయ్యా నీ దృష్టికి నేను ఏ విధంగా అనుకూలంగా ఉన్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి, దేవుని దృష్టికి అనుకూలంగా. లోకం దృష్టి కాదు, మనుషుల దృష్టి కాదు, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. నీతిమంతులైతే వాక్య ప్రకారం నడుస్తారు, వాక్యాన్ని అనుసరిస్తారు. అందుకనే ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం రాయబడి ఉంటుంది. చెప్పండి, వింట మాత్రమే కాదు, విని గైకొనేవారు ధన్యులు. వినాలంట, విని గైకోవాలి. గైకోవాలంటే నడవాలి, దాని ప్రకారం నడవాలి, దాని ప్రకారం నడవాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆ ఆజ్ఞలకి లోపడాలి. అది నీతిమంతుల లక్ష్యం. ఈరోజు దేవుడిచ్చిన ఆజ్ఞలకు లోపడుతున్నామా? దేవుడిచ్చిన ఆజ్ఞలకు లోపడుతున్నామా? లేకపోతే దేవుడి వాక్యానికి ఎదురు తిరిగి ఇక నా ఇష్టం లేదు, నా ఇష్టం వచ్చినట్టు పోతా, ఇంకో ఫంక్షన్ ఉంది, లేకపోతే పెళ్లిళ్ళు ఉన్నాయి, లేకపోతే పనులు ఉన్నాయి, మందిరాన్ని అనుకోండి మన ఇష్టం వచ్చినట్టు పోతే అది దేవుడి దృష్టికి అనుకూలంగా ఉండదు. చెప్పండి, మనకు అనుకూలంగా ఉండదు, మనకు అనుకూలంగా ఉండదు. దేవుడి దృష్టికి అనుకూలంగా చేయాలి. అందుకనే ప్రసంగిలో ఒక మాట ఉంటుంది. ఏమంటుంది? నీవు మందిరానికి పోయినప్పుడల్లా నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా పెట్టుకో, జాగ్రత్తగా పెట్టుకో. నీ ప్రవర్తన సరి చేసుకో. నువ్వు పేరుకి మందిరానికి పోతున్నావు, ఇంటికి వచ్చి యథామానులు బ్రతికేది ఎట్లా? ఇంటికి వచ్చి అయ్యే బూతు మాటలు, అయ్యే తిట్లు, అయ్యే దోషాలు, అయ్యే మాటలైతే ఇంకా నీ జీవితం ఏమన్నట్టు? అది నీకు అనుకూలమేమో కానీ దేవుని దృష్టికి అనుకూలం కాదు. నీతిమంతుల లక్షణం ఇంకో 2 చూసుకుందాం, ముగించుకుందాం. కీర్తనలు 34:17. కీర్తనలు 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో వారిని విడిపించును. నీతిమంతులు మొరపెడతారు. ఏం చేస్తారు చెప్పండి? నీతిమంతులు మొరపెడతారు. నువ్వు మొరపెట్టట్లేదంటే నువ్వెక్కడో నీతి తప్పావు. కొంతమంది అంటూ ఉంటారు, మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన. అసలు వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళు ఎవరి గురించి? వాళ్ళు ప్రార్థనకే రాదు, సగ ప్రార్థన రాదు, ఉపవాస గుడికి రాదు, లేకపోతే దానికి రాదు, దీనికి రాదు, పైకేమో మా గురించి చేయట్ల ప్రార్థన. అందుకని మేము ఎంటైపోతున్నాం. మళ్ళీ నిందలో నప్పాలి సేవకుల మీద, విశ్వాసుల మీద. ఈరోజు నీతిమంతులుగా ఉన్నప్పుడు, రక్షణ పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు సంఘ నియామక కూడికల్లో ఉండాలి. నీకు అనుకూలమైన పరిస్థితి లేకపోతే పర్వాలా, నువ్వు ఊర్లో లేకపోతే పర్వాలా, ఎక్కడికైనా వెళ్తే పర్వాలా, ఉండి కూడా నువ్వు మొరపెట్టడానికి, ఆల్రెడీ ప్రార్థనకి, సంపూర్ణవతి ప్రార్థనకి, ఉపవాస కూడికలకి, లేకపోతే సంఘ ప్రార్థనకి మొరపెట్టడానికి, మందిరంలో మొరపెట్టడానికి రావట్లేదంటే నువ్వెక్కడో నీతి తప్పుతున్నావు అని అర్థం. ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీతిమంతులు అంటే ఏం చేస్తారు చెప్పండి? మొరపెడితే శ్రమ
శ్రమలన్నింటిలో నుంచి మొరపెడుతున్నావు. కొంతమంది అంటారు, నేను ఇంట్లో ప్రార్థన చేస్తున్నాగా, నేను ఇంట్లో మొరపెడుతున్నాగా. కాదు, సంఘముగా వచ్చి సంఘములో మొరపెట్టు. నీతిమంతులు మొరపెట్టగా, చరణంలో ఒకసారి మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడు. శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాడు. అందుకనే విజ్ఞాపన ప్రార్థన అంటారు. దాన్ని ఏమంటారంటే యాకోబు గారు కూడా ఒక మాట అంటారు. యాకోబు 5:16 వచ్చి ఈరోజు అన్ని చేస్తాం కానీ ప్రార్థనకు రాము, ప్రార్థన చేయము, అన్ని చేస్తాం. యాకోబు 5:16 మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుల విజ్ఞాపన మన పూర్వకమైనదై బహుబలము గలదై. బహుబలం అంట, మామూలు బలం కాదు. నీతిమంతుల ప్రార్థన బహుబలం. విజ్ఞాపన మన పూర్వకంగా ఉండాలి. ఒకరికొకడు ఆదరించుకోండి, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోండి. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది. 4:4 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. దేని గురించి చింతపడద్దు. అన్ని చింతలన్నీ వేసుకుంటున్నాం. చింతలన్నీ ఆ బాధ అంట, ఈ బాధ అంట, ఇదంట, అదంట. అయ్యో ఆహారం ఎట్లా, అయ్యో డబ్బులు లేవే, లేకపోతే ఆ పని లేదే, ఈ పని లేదే, అయ్యో ఎట్లా నా పిల్లలు ఎట్లా, వాళ్ళ చదువులు ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, నేను ఎట్లా, నా కుటుంబం ఎట్లా, అన్ని మేనేసుకొని కుగిపోతూ ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు, దేని గురించి మధ్యాహ్న సమయంలో ఏదైనా చింతపడుతున్నావేమో, నీ భవిష్యత్తు గురించి, నీ అనారోగ్యం గురించి, లేకపోతే ఇంకా రకరకాల పరిస్థితుల గురించి మధ్యాహ్న సమయంలో ఆయన పనుల ఎదుట దేవుడు నీకు చక్కటి వార్తలు వేస్తున్నాడు. దేని గురించి చింతపడద్దు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేయి, కృతజ్ఞతాస్తుతులు అర్పించు, దేవా స్తోత్రము. ఈరోజు అటువంటి పరిస్థితిలో ఉండలేకపోతున్నాం, మనం మొరపెట్టలేకపోతున్నాం. మనలో చేసినప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి, సరి చేసుకోవాలి. చివరిగా ఇంకొక మాట చూసుకున్నాము. యోబు గ్రంథం 17:9 యోబు గ్రంథం చివరిగా ఇంకొక మాట చూసుకొని ముగించుకోవాలి. యోబు గ్రంథం 17:9 అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. నీతిమంతులు మార్గాన్ని విడవరంట. చెప్పండి, నీతిమంతులు వాళ్ళ మార్గాన్ని విడవరు, వాళ్ళు వచ్చే మందిరాన్ని విడవరు, కుడికలు మానరు, సంఘ కుడికలు మానరు, ఉపవాస కుడికలు, గృహ కుడికలు మానరు. కుడికి వారు, ఎడమకు వారు. ఇగో ఇదే యెషయా మాట చదవమంట. యెషయా 30వ అధ్యాయం, యెషయా 30వ అధ్యాయం ఎన్నో వచ్చిన 21 చూద్దామండి. యెషయా 30:21 చదవండి. మీరు కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగినను ఏ త్రోవ దీనిలో నడువుడేనని వెనకబడి ఒక శబ్దము. అది నువ్వు కుడి తట్టిపోతున్నావేమో, ఎడమ తట్టిపోతున్నావేమో, తప్పిపోతున్నావేమో, దేవుడు నిన్ను గర్దిస్తున్నాడు. ఇదిగో ఇదే త్రోవ, ఎడిపోమాకు. మనమేమో ఆ మాట లెక్క చేయం. ఇగో నేను అటే పోతా, మన ఇష్టం వచ్చిన మార్గానికి వెళ్తాం. ఇరుకైన మార్గం అని చెప్పుకున్నాం. ఈ మార్గం ఏ మార్గం? ఇరుకు మార్గం. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నామంటే చెప్పండి, మనం ఏ మార్గంలో ఉన్నాం? ఇరుకు మార్గంలో. ఈరోజు కొత్తగా సునీత చెల్లి కూడా వచ్చింది, ఇరుకు మార్గంలోకి వచ్చింది. ఇరుకు మార్గంలో ఎటువంటి పరిస్థితులైనా సరే, ఇరుగ్గా ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది, బాధపడద్దు. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు ధనులు, వారు పరలోకంలో చేస్తారు. విశాల మార్గం ఎక్కడ తీసుకుని పోతుంది? నరకానికి, అగ్నిగుండానికి. ఇదే త్రోవ. అప్పుడు మనం తప్పిపోతా ఉంటాం. కొన్ని వాగ్దానాల విషయంలో, మంత్ర విషయంలో, కుడిల విషయంలో కుడికి పోతాం, ఎడకు పోతాం, నిందలేస్తాం, లేకపోతే మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు దేవుడు గద్దిస్తాడు. ఇదే త్రోవ. అడిపోవద్దు, ఇడిపోవద్దు అంటే మనం దేవుడి మాటలు వినం, లెక్క చేయం, చెవులు దేవుడికి అప్పచెప్పం.
వింటామేమో కానీ ఒక చెవుల నుంచి వింటాం, చెప్పండి, ఇంకో చెవుల నుంచి బయటకు పంపిస్తాం. ఇదే త్రోవ, కుడికి పోవద్దు, ఎడమకి పోవద్దు. మన జీవిత సాగరంలో చెప్పండి, మన జీవిత చనిపోయేదాకా ఏదో ఒక ఆదివారము, ఒక పండుగ, ఒక సంవత్సరమో కాదు, చనిపోయేదాకా ఇదే త్రోవ, దేవుని త్రోవలు. నా జీవిత సాగరములా నన్ను నడిపించుము ప్రభువా. నా జీవిత సాగరములా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. నడగలమయ్యా, కుడికి పోవద్దయ్యా, ఎడమకు పోవద్దు, తొలగిపోకుండా నన్ను చక్కటి త్రోవలో, నీ మార్గంలో, యేసుక్రీస్తు మార్గంలో నడిపించయ్యా. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ఆయన మనలో చేసినప్పుడు ఈ ఏడంతల అనుభవాలు ఉన్నాయా లేదా సరి చేసుకుందాం. యోగ్యంగా పనులు చేయాలి. రెండు కళ్ళు మూసుకుందాం, మోకరించుకుందాం. నీతి మంతులు ఎట్లా ఉండాలి? ఏడంతల అనుభవాలు. ఎవరు చూడద్దు. నీతిమంతులుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? నీతిమంతులుగా ఉండి ఫలిస్తున్నావా లేకపోతే ఎండిపోతున్నావా? నీతిమంతులు ఫలిస్తారు, నీతిమంతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మూడవదిగా నీతిమంతులుగా ధైర్యంగా ఉంటున్నావా? ధైర్య జీవితం, ఎటువంటి కష్టాలైనా ధైర్యంగా ఎదుర్కొంటున్నావా? నాలుగోది నీతిమంతులుగా ఉండి యెహోవాను బట్టి సంతోషిస్తున్నావా? లేకపోతే ఎప్పుడు ఏడుపులేనా, ఎప్పుడు దుఃఖాలైనా? అయ్యో నేను ఎట్లా అయిపోయా, నా పరిస్థితి ఎట్లా అయిపోయింది, ఎవరు నన్ను ఆదుకునే వాళ్ళు లేదు. దేవుడు ఆదుకుంటామంటే ఎందుకు ఆ ఏడుపులు, ఎందుకు ఆ దుఃఖాలు? యెహోవాను బట్టి సంతోషించు. నాలుగోదిగా. ఐదవదిగా నీతిమంతులు వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారు, వాక్య ప్రకారం జీవిస్తారు, వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతారు. ఉన్నావా లేదా? ఆరుగా నీతిమంతులు మొర పెడతారు. మొర అంటే ప్రార్థన, విజ్ఞాపన. మొరపెట్టే అనుభవం ఉందా? కన్నీరు కాల్చే అనుభవం ఉందా? దేవుడి మందిరంలో కన్నీరు కాల్చి మొరపెడుతున్నావా? శ్రమలో విడిపించిన దేవుడు మొరపెడితే విడిపిస్తాడు. చివరిగా నీతిమంతులు మార్గాన్ని, యేసుక్రీస్తు మార్గంలో ఉంటారు. కుడికి ఎడమకి తప్పిపోరు. దేవుని మందిరంలో పెడతారు, దేవుని మందిరమైన మార్గంలో వస్తారు, దేవుని సన్నిధి మార్గంలో ఉంటారు. కుడికి ఎడమకి సొంత పనులకు వెళ్ళరు నీతిమంతులు. నువ్వు అట్లా దేవుని మందిరాన్ని విడిచి వెళ్తున్నామంటే మార్గం తప్పిపోతున్నావు. జాగ్రత్త. పరిశీలించుకో, సరి చేసుకో, యోగ్యంగా మనలో చేయవే.